టీటీడీ మరో కీలక నిర్ణయం. తిరుమల శ్రీవారికి ఇకపై డిజిటల్ ముడుపు పత్రాలు. తిరుమల శ్రీవారి మొక్కులు, కానుకలు చెల్లించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. డిజిటల్ యుగంలో ఆన్లైన్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ సైతం ఎప్పటికప్పుడు మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం తిరుమల శ్రీవారి ముడుపు పత్రాలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ పత్రాన్ని భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి తమ మొక్కును చెల్లించుకునే విధంగా కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనానంతరం మొక్కులు చెల్లించుకుంటారు. వెంకన్నకు హుండీల ద్వారా కానుకలను సమర్పించుకుంటారు. కొందరు మొక్కు రూపంలో స్వామివారికి చిల్లర నాణేలు శ్రీవారి హుండీలో వేస్తుంటారు. అయితే ఇక మీదట నాణేలకు బదులుగా సరికొత్తగా ముడుపు పత్రాల విధానం తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారిని ప్రతి ఏటా దాదాపుగా 2.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనానంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడం అనే సాంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025 హుండీ ఆదాయం చూస్తే 1383 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే ఇప్పటి వరకు భక్తుల మొక్కు రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు. ఇక మీదట నాణేలకు బదులుగా ముడుపు పత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భక్తులు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా నగదును పంపితే అందుకు తగిన ముడుపు పత్రాలు అందిస్తారు. వాటిని నేరుగా హుండీలో వేయవచ్చు. దీంతో భక్తులకు భారీగా నాణేలను, నగదును తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని టీటీడీ భావిస్తోంది. పాలక మండలి సమావేశంలో ముడుపు పత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చే నిర్ణయానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.